నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గత 50 సంవత్సరాలుగా సిరుల బంగారంగా వెలుగొందిన బెల్లంపల్లి పట్టణం అధికారుల అలసత్వంతో కబ్జాదారులు సింగరేణి మరియు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తుండటంతో బెల్లంపల్లి పట్టణం కబ్జాదారులకు అడ్డాగా మారిందని బెల్లంపల్లి నియోజకవర్గ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ అన్నారు. బుధవారం స్థానిక టేకుల బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడారు. బెల్లంపల్లి పట్టణంలో డబ్బులు ఉన్నోడికి ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయంగా అధికారులు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని, బెల్లంపల్లి పట్టణంలో 5 అంతస్తుల భవన నిర్మాణానికి మున్సిపల్ అధికారుల పర్మిషన్ లేకపోయినా యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోని అధికారులు, పేద ప్రజలు మాత్రం నివాసాల కోసం ఇల్లు నిర్మించుకుంటే స్థానిక శంషేర్ నగర్, రవీందర్ నగర్, అంబేద్కర్ నగర్ కాలనీలలో పేద ప్రజల ఇండ్లను కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ఆయన అధికారులను ప్రశ్నించారు. బెల్లంపల్లిలో మనకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేదు. అయినప్పటికీ కూడా అధికారులను మేనేజ్ చేసుకుంటూ, అధికారులు సపోర్ట్ చేసుకుంటూ, చోటా పాట లీడర్లు కూడా దానికి సహకరిస్తూ, అదేవిధంగా బెల్లంపల్లిలో 5 అంతస్తులకు పర్మిషన్ లేదు. అయినప్పటికీ మెయిన్ బజార్లో కూడా కట్టినప్పటికి కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అదేవిధంగా బెల్లంపల్లిలో సిల్లర్కు పర్మిషన్ లేదు, పిహెచ్బి పాస్ లేదు. ఎవ్వరికి ఏ పర్మిషన్ లేకుండా ఈ విధంగా వాళ్ళు కడతా ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ గారు కానివ్వండి, పోతే మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, ఇలా ఎవ్వరు దాని గురించి పట్టించుకోవడం లేదు. దాన్ని ఆసరా చేసుకొని కబ్జా కోళ్ళు, ప్రభుత్వ కొన్ని ఎకరాలు కబ్జా చేస్తూ ప్రభుత్వాన్ని దండిగొడుతూ వాళ్ళ సలాభాల కోసం అమాయకులకు ఆ ప్రభుత్వ భూములు అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా బెల్లంపల్లిలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏ అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మొన్న రవీంద్రనగర్లో ఎన్నో ఏళ్ళ నుంచి కట్టుకున్నటువంటి పేద ఇళ్ళు కూలగొట్టడం జరిగింది. ఆ ఇళ్ళు కూడా అప్పుడున్న యంత్రాంగం పోలీసులు కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానివ్వండి, మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి కానివ్వండి వచ్చి కూలగొట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇన్ని భూ కబ్జాలు అయినప్పటికీ, బెల్లంపల్లిలో ఇన్ని అక్రమ కట్టడాలు కట్టినప్పటికైనా కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఉన్నప్పటికీ అధికారులు స్పందించడం లేదంటే సోద్యం చూస్తున్నారు. అంతా అధికారులు సోద్యం చూస్తున్నారు. అంటే బెల్లంపల్లిలో ఉన్నోళ్ళకు ఒక న్యాయం ఉన్నది, లేనోళ్ళకు ఒక న్యాయం ఉన్నది. ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నప్పటికైనా కూడా ఇల్లు లేని పేద ప్రజలకు ఇవ్వడం అయితే చేత కాదు. కానీ ప్రభుత్వానికి కానీ ఎవరికి కానీ చేత కాదు. కాకపోతే లేనోళ్ళు ఇల్లు కూలగొడతారు, ఉన్నోళ్ళకు మాత్రం కొమ్ము కాస్తున్నారు. అదేవిధంగా నేను బెల్లంపల్లి ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, హైదరాబాద్ సిఐడిఎంఏ గారు కానివ్వండి ఎన్నో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఎలాంటి స్పందన లేదు. యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి చర్యలు ఇలాంటి కట్టడాల మీద తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకోవాలి, అధికారులు చర్య తీసుకోవాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున అన్ని ఆఫీసులు ముట్టడిస్తామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. ఉప్పల్వాయి గ్రామానికి చెందిన రైతు మంత్రి భగవాన్ తనకు అన్యాయం జరిగిందని రామారెడ్డి ఎంఆర్ఓ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించి ఈరోజు రామారెడ్డి మండల తహసీల్దార్ సువర్ణను వివరణ కోరగా తహసీల్దార్ సువర్ణ మీడియాతో మాట్లాడుతూ, మంత్రి భగవాన్ నిన్న తనకు అన్యాయం జరిగిందని, తనకు న్యాయం జరగలేదని, తాను చావాలనుకునే ప్రయత్నం చేశాడని, అతనికి సంబంధించినటువంటి భూమి వద్దకు వెళ్ళి ఈరోజు మోకా మీదికి వెళ్ళి ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు త్వరలోనే చెప్పడం జరుగుతుందని తెలిపారు. అనంతరం
ఉప్పల్వాయి గ్రామానికి చెందిన రైతు మంత్రి భగవాన్ మాట్లాడుతూ నిన్న జరిగిన విషయంపైన ఈరోజు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి ఎంఆర్ఓ గారు లేరని ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయానికి రావాలని చెప్పడంతో నేను ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లడం జరిగిందని ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా మీ యొక్క భూమి నీది అయితే మాత్రం ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తానని ఎంఆర్ఓ గారు చెప్పారని తెలిపారు. ఆత్మహత్య చేసుకుంటా అని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చినారు. వారి యొక్క సమస్య గవర్నమెంట్ ల్యాండ్ గురించి ఉంది. దానిపై ఎంక్వైరీ చేసి పై ఆఫీసర్లకు తదుపరి చర్య నిమిత్తము ఎంక్వైరీ రిపోర్టు పంపుతాం. మంత్రి భగవాన్ తన మొగలయ్య ఉప్పలాయి శివారు కొసంపేట కూలింగ్ భూమి గురించి నేను నంబరు 856/68 కూడా ఉంది. ఎకరం 817 అది ముట్టబెట్టి ఎన్నో నుంచి అంతకుముందు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఆన్లైన్ లేదని చెప్పి ఆ భూమి గురించి నేను ఎక్కిమని చెప్పి తిరుగుతున్నాను. ఏళ్ళు ఆన్లైన్లో లేదని చెప్పి నానున్నప్పుడే దింపారు. అది ఆన్లైన్లో చేయలేదు. బుక్ అది ఎక్కడన్నారో కూడా ఎక్కియలేదు. ఎన్నో విధాలా తిరిగి కామారెడ్డి ఉప్పల్వాయి రామారెడ్డి మిర్జాలకు వస్తే రిజెక్ట్ చేసారు. ఆన్లైన్లో వచ్చి సగం భూమి ఎక్కించారు. అది ఆన్లైన్లో వచ్చిన తర్వాత అది కూడా ఎక్కిస్తాం ఇక్కడ అందుకు అప్పటి నుంచి దింపుతారు. ఇంకా ఎక్కలేదు. 15 సంవత్సరాలు వచ్చింది దాదాపు. ఇక నాకు చేనులకు పోతే వాళ్ళు కొట్టుడు, వీడికి వస్తే వీళ్ళు దింపుడు. ఇదేం బాధ అని చెప్పి లాస్ట్కు మొన్న కూడా అద్దం మీకేసి కొట్టారు. అది సరే నెంబర్ వేరే ఆ భూమి ఈ భూమి ఇవన్నీ కథ లెక్కలనే మొత్తం నేనే ఏదైనా ఒకటి చేసుకుంటా అని చెప్పి భూమి ఎక్కి లేకపోతే ఏదైనా ఒకటి చేసుకుంటాను కొనుక్కొని రిస్క్ వచ్చి ఇప్పుడు వీడియో ఉన్నా ఇప్పుడు అప్డేట్ నేను అది ఆ రిస్క్ వచ్చి మా పురుగుల మంది చచ్చిపోదాం రెడీ అయ్యి అక్కడ ఉంటే ఇప్పుడు కాపాడినాను ఎక్కేసి కాపాడిను. కానీ ఇప్పటికన్నా నాకు తహసీల్దార్ గారు లేకపోవడం ఈరోజు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి రమ్మంటే మళ్ళీ వచ్చిన మేడం గారు కలిసినాము. మేడం గారు ఈరోజు ఎంక్వైరీ చేసి ఊళ్ళకి జాగా మీకు వస్తామని చెప్పారు. కాబట్టి దయచేసి నాకు న్యాయం చేయాలని మా నాన్న ఆస్తి నాకు చూపించాలని కోరుతున్నాను. మంత్రి భగవాన్ నాకు మొదలయ్య ఉప్పలాయి గ్రామం. నేను నిన్న నుంచి సార్ మేడం గురించి వచ్చిన అది మేడం గారు ఈరోజు రమ్మని చెప్పారు. గత 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 1 ఎకరం జాబ్ గురించి మా నాన్న ఏర్పడింది. ఆన్లైన్ లేదని చెప్పి తీసుకుడు. దానికి ఆన్లైన్ లేదు, మీసాలో లేదు, ఆన్లైన్లో చేపించుకుంటే ఇంతకుముందు చేపించిన అన్న పని చేపిస్తే రిజెక్ట్ చేసేసారు. సరే నాకు ఆధార్ లేవు అన్నీ ఉన్నాయి, ఆధార్ లేవు అని చెప్పి రిజెక్ట్ చేసారు. మళ్ళీ ఇప్పుడు కూడా మోకా మీదకి వచ్చి చేస్తామని మేడం మాట ఇచ్చారు. మోకా మీద వచ్చిన తర్వాత నాకు న్యాయం చేసి నా జాగా నాకు ఇప్పించాను అందరికీ కోరుతున్నాను. ప్రభుత్వం వెంటనే గొర్రె కాపుర్ల సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్ సైఫాబాద్లోని అరణ్య భవన్ ముందు హైదరాబాద్ పాలమూరు కురువా సంఘం ఆధ్వర్యంలో గొర్రె కాపురులు ధర్నా నిర్వహించారు. చిత్రహింసలకు గురిచేసి గొర్రె కాపురులపై దాడి చేసిన అటవీ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అటవీ భూమిలో గొర్రెల మేతకు అనుమతించాలని కోరారు. తరతరాలుగా తమ జీవనాధారమైన వృత్తి ఇదేనని అటవీ భూమిలోకి అనుమతించకపోతే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయంగా మేత కోసం స్థలం చూపించి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ చివాలు కాసే వాళ్ళు అడవిలలో తిరిగే వాళ్ళకు కష్టపడే వ్యక్తులు వాళ్ళు కాబట్టి వాళ్ళ కష్టాలు అనేది ఒక ఆఫీసర్ చెప్పుకుంటారు. చెప్పండి సార్, ఒక మాట చెప్పండి. గోప్రియాల్ గారు 10 మంది రంగం చెప్పారు. 5 మంది గుర్ల కాపాడులు వస్తారు, 5 మంది నాయకులు పోతారు. మీరు అడగండి. ఎందుకంటే గుర్ల కాపాడు వాళ్ళు ఏమి గొడవ చేయము, ఏం చేయము, శాంతియుతంగా అధికారులను వెంటనే గొర్రెల కాపర్ల పైన దాడి చేసిన అటవీ అధికారులను వెంటనే ప్రభుత్వం గొర్రెల కాపర్ల సమస్యలు వెంటనే అటవీ శాఖ అధికారుల జులుం నశించాలి. అటవీ అధికారుల జులుం, అటవీ అధికారుల జులుం.
అడ్డంకులు అటవీ అధికారుల దాడులు దాడి చేసినటువంటి అటవీ అధికారులను వెంటనే విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణతో పాటు ఉపాధి అవకాశాన్ని కల్పించనున్నట్లు ఐమోటో కన్సల్టింగ్ సర్వీస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సికింద్రాబాద్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐమోటో కన్సల్టింగ్ సర్వీస్ను రాష్ట్ర మైనారిటీ శాఖ కమిషన్ సలహాదారు షబీర్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా విదేశాలకు ఉన్నత చదువులు, ఉద్యోగాల నిమిత్తం వెళ్లే వారిని ప్రభుత్వం విదేశీ ఉపకార వేతనాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు సంపాదించిన విద్యార్థులకు ఉపకార వేతనాల పెంపు అంశంపై హైలెవెల్ కమిటీ కూడా వేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చిన అనంతరం ఉద్యోగాలు కల్పించేందుకు ఐమోటో సంస్థ ప్రతినిధులు చేస్తున్న కృషిని అభినందించారు. ఆంటీ ఎప్పుడు రిటైర్డ్ ఎప్పుడు done. గ్రూప్ 1 నుంచి వచ్చింది. ఎన్ని కంట్రీస్ కి రిక్రూట్మెంట్ వచ్చారు? ఆల్ కంట్రీస్ మోస్ట్లీ USA, యూకే. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. రెడ్ క్రాస్ రాష్ట్ర కమిటీ సభ్యులు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలై తమ విలువైన జీవితాలని నాశనం చేసుకుంటున్నారని, డ్రగ్స్ వాడకం వల్ల జరిగే అనర్థాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డివిజన్ చైర్మన్ వేణుగోపాల్, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ కిషన్, బాలు, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్న ప్రతి పౌరుని కూడా నమస్కారం. మన దేశంలో విపరీతంగా పెరుగుతున్న మాదక ద్రవ్యాల రోజు రోజుకు ఎక్కువైపోయి పిల్లల భవిష్యత్తును పాడు చేస్తుంది. అదే కాకుండా
రాష్ట్రాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు భారతదేశంలో ఏదో ఒక 2 రాష్ట్రాల్లో ఉండేది, క్రమక్రమంగా మన తెలంగాణకు, ఆ విధంగానే మన ఊర్లలో కూడా పాకి ఎక్కడంటే అక్కడ గంజాయి, నార్కోటిక్స్, మాదక ద్రవ్యాలు లభ్యమవ్వడము, పిల్లలకు వాటి పర్యవసనం తెలియకుండానే వాటిని వాడడం అనేది జరుగుతుంది. మరి మా ప్రయత్నం మాత్రం కనీసం వీటి గురించి తల్లిదండ్రులకు అవగాహన ఉండి వారి పిల్లల పట్ల వాళ్ళు ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలాంటి ఫ్రెండ్స్తో ఉంటున్నారు, వాళ్ళు సవ్యంగా ఉన్నారా, సక్రమంగా ఉన్నారా అని చూస్తూ ఈ వ్యసనం బారిన పడకుండా ఉంటే మీ పిల్లలకు మీరు మంచి జీవితాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఒక మంచి స్కూల్ కాదు, ఒక మంచి డ్రెస్ కాదు, ఒక మంచి ఇంకా ఏదైనా ప్రదేశం తీసుకోవడం కంటే పిల్లలను ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేయడం ముఖ్యం. వీటి బారిన పడకుండా చూడడం అనేది చాలా ముఖ్యం. ప్రతి తల్లిదండ్రులకు, ముఖ్యంగా తల్లిదండ్రులు కోరుకునేది ఇదొక్కటే, తప్పకుండా మీ పిల్లలను మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ పిల్లలను మీరు మాత్రమే జాగ్రత్తగా చూడగలరు. ఇంకా ఎవ్వరు కూడా మీ పిల్లల పట్ల శ్రద్ధ ఉండదు. చదువు అనేది పాఠశాలలో ఉంటుంది, మిగతాది పాఠశాల తర్వాత విద్యార్థులు మీ ఇంటి దగ్గర ఉంటారు, మీ సమాజంలోని పరిసరాల్లో ఉంటారు. వాళ్ళ యొక్క స్నేహితులు ఎవరైనా ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా జాగ్రత్తగా తీసుకొని మన ప్రాంతాన్ని ఈ నార్కోటిక్స్ లేని ప్రాంతంగా మనము తీర్చిదిద్దుదామని మాకు చేదోడించిన అన్ని పాఠశాలలకు, ప్రత్యేకంగా జిల్లా పరిషత్ బాయ్స్, బ్లూబెల్ స్కూల్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మరి అదేవిధంగా జూనియర్ రెడ్ క్రాస్ సొసైటీ అందరికీ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు, అధికారులకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ విలేకరులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ జుక్కల శ్వేత అన్నారు. బుధవారం పట్టణంలోని టేకుల బస్తీలో ఏర్పాటు చేసిన నూతన ప్రెస్ క్లబ్ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి, ప్రభుత్వ అధికారుల దృష్టికి, అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లేలా వార్తలను రాయాలని, వాటిని పరిష్కరించే విధంగా వార్తల పరంగా తెలియజేస్తూ విలేకరులు వారి విధులు సమర్థవంతంగా నిర్వహించినప్పుడే విలేకరులు కృతకృత్యులు అవుతారని అన్నారు. ओम भूर्भुवस्वः देवतावत्य देवतावितः सूर्यग्रहे आदित्यागतः सूर्यग्रहताग्निर्वाः मध्ये वस्त्राकारुण्डले सूर्यग्रहपादाहयां स्थापयामि पूजयामि सूर्यग्रहसास्तु तदास्तु अनेन देवताग्निर्वाः इन्द्रग्रहाराधने योगः ओम आप्यायस्तुते विष्णुस्तोमं वासकरे अप्सुते सोमा प्रवीणं विश्वारिवेकः अग्निं विश्वं नमः सिद्धाय नमः विमुक्ते नमः అన్న కావడతా ర్యాలీ అన్న అన్న ఒకసారి ఒకసారి చూడండి.
సికింద్రాబాద్ ఎన్సీఎల్లోని టాటా షోరూంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నూతనంగా మార్కెట్లోకి వచ్చిన టాటా న్యూ కర్వ్ ఎలక్ట్రికల్ కారును లాంఛనంగా ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కాలుష్యరహిత కర్వ్ ఎలక్ట్రికల్ కారును అందుబాటులోకి తీసుకురావడం శుభ పరిమాణమని అన్నారు. కారును ప్రారంభించిన అనంతరం కాసేపు కారులో కూర్చొని కర్వ్ ఎలక్ట్రికల్ కారు ప్రత్యేకత, అత్యాధునిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. 17 లక్షల విలువైన కర్వ్ ఎలక్ట్రికల్ కార్ అత్యాధునిక డిజైన్తో రూపొందించబడింది అని పేర్కొన్నారు. 17 లక్షల విలువైన 45 కిలోవాట్ల బ్యాటరీతో 550 కిలోమీటర్లు, 19 విలువైన కర్వ్ ఎలక్ట్రికల్ కార్తో 55 కిలోమీటర్ల బ్యాటరీతో 590 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని తెలిపారు. So this is the EV version of SUV coupe. The party should be revealed on 2nd September. So, with a round of applause, please. I would request everybody to get seated. First, please deliver to the customers. Yeah, okay, it's ready. Sir, 1 second. Sir. The first EV being delivered to Nagashipa Garu.